దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందరం బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముచున్నారు దేవుడు మాట్లాడతారని? నిజంగా నమ్ముతున్నారా? నిజంగా నమ్ముతున్నారా? మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఎవరైతే ఆశ కలిగి ఆయన మాట వినడానికైతే మనం సిద్ధపడతామో ఆయన తప్పక మాట్లాడే దేవుడు. ఇది మనకు దేవుడిచ్చిన గొప్ప వరం అండి, దేవుడు మాట్లాడే విధానం. రక్షించబడిన తర్వాత క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చే గొప్ప సంపద ఏంటి అంటే ఆయన మాట్లాడడం. అంతకుముందు నువ్వెప్పుడూ కూడా ఆయన స్వరం వినలేవు, ఆయన దర్శనాలు చూడలేవు. కానీ ఎప్పుడైతే మన జీవితంలో నేను పాపిని, నన్ను దర్శించు ప్రభువా, నాతో మాట్లాడని ఎప్పుడైతే నువ్వు సిద్ధపడి ప్రభువు దగ్గర ఎక్కువ సమయం గడుపుతావో ఆయన తప్పక మాట్లాడతాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుడు మాట్లాడడం సత్యం అయితే మరి ఎందుకు మనం వినలేకపోతున్నాము? ఎందుకు కొన్నిసార్లు ఆ స్వరం మనకు మరుగైపోతుంది అనడానికి బైబిల్ మనకు నేర్పుతున్న కొన్ని సత్యములు మనకి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దాంట్లో మనము చదివినటువంటి మూలవాక్యముగా పరిశుద్ధమైన గ్రంథములో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం జాగ్రత్త కలిగి చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం, మైక్లో చదవండి. 3:1. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షం తరచుగా ప్రత్యక్షముకు తరచుగా కూడా తటస్థించటలేదు. అంటే దేవుని వాక్కు వినబడము ఆగిపోయిన కాలం. దేవుని స్వరము అప్పుడప్పుడే మాట్లాడింది తప్ప ప్రతిసారి ప్రవక్తల ద్వారానో లేదా దర్శనాల ద్వారానో పరిస్థితుల ద్వారానో దైవ సేవకుల ద్వారానో ఏదో రీతికి దేవుడు మాట్లాడుతూ వచ్చేవారు. కానీ ఆ స్వరము మరుగైపోయింది. తరచుగా కూడా రావడం లేదా ఆ స్వరము కూడా. అలాంటి సమయంలో దేవుడు ఎవరితో మాట్లాడుతూ వచ్చారంటే బాలుడైన సమూయేలుతో మాట్లాడుతూ వచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అది ఎంత గొప్ప సంగతి అంటే అదే మందిరములో గొప్ప దైవ సేవకుడు ఉన్నారు. అతడు ఆ సేవకుడితో కూడా మాట్లాడకుండా బాలుడైన వ్యక్తితో దేవుడు మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఆ వ్యక్తితో దేవుడు ఎందుకు మాట్లాడడం అనేసరి ఏలితో? అది కూడా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 2 గుంపుల వారు ఉన్నారు ఇక్కడ మనకి. ఒకరు ఆయన స్వరం గుర్తించేవారు, ఒకరు ఆ స్వరమును గుర్తించలేకపోవడం గల కారణం ఏంటి? మన చాలాసార్లు సాక్ష్యాలు కూడా వింటాం. దేవుడు నన్ను దర్శించారండి, నాతో మాట్లాడారండి, నన్ను కళలతో ఆయన దర్శిస్తూ వచ్చారండి అని ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాం. మరి మనమందరము కూడా మనలో కొంతమంది ఆ స్వరమును గుర్తించలేకపోవడం గల కారణం ఏంటో ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో దేవుని స్వరం మనకు తెలియాలంటే ముందు మనకి ఎవరు అర్థం అవ్వాలి చెప్పనా? దేవుడు నీకు అర్థం అవ్వాలి. దేవుని తెలుసుకోగలిగితేనే నీవు ఆయన స్వరమును వినగలుగుతావు. అది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ స్వయంగా మాట్లాడుతున్న మాట. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము ఒకసారి 7వ వచనం స్పష్టంగా చదువుకుందాం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు.
ఇంకా ప్రత్యక్షము కాలేదు, ఇంకా స్వరం గుర్తించలేదు, ఇంకా దేవుడే ఆ స్వరంతో మాట్లాడుతున్నాడని సమూయేలుకు తెలియదు. కారణం, సమూయేలుకి దేవుడు తెలియదు. కానీ ఎవరికి పరిచయం చేస్తున్నాడట? 1వ వచనం, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకే పరిచయం చేస్తున్నాడు, దేవునికే సేవ చేస్తున్నాడు, దేవుని సన్నిధిలోనే పడుకున్నాడు, దేవునికి యాజకత్వం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలోనే బలిపీఠం దగ్గర బలు అర్పిస్తున్నాడు. కానీ దేవుడు తెలీదు. ఈరోజు మనలో చాలామంది ఇలాంటి వారు ఉంటారు. మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, సాక్ష్యాలు పంచుకుంటారు, వాక్యం చదువుతారు, వాక్యం బోధిస్తారు, కానీ దేవుడు తెలీదు. ఏదో నామకార్థంగా వచ్చి పాటలు పాడి ప్రార్థన చేసి ఆరాధన చేసి అమ్మయ్య ఆమేన్ పాస్టర్ ప్రార్థన చేయండి, కానుకేస్తారు, ఎలాగండి అయిపోయింది, వెళ్ళిపోతే నువ్వు దేవుని తెలుసుకున్నట్లా? తెలుసుకోలేదంటే, తెలుసుకోవడానికి అర్థం ఏంటంటే రుజువు దేవుని స్వరం నువ్వు వినగలగాలి. వాక్యం విన్నప్పుడు శ్రద్ధగా విన్న ప్రభు చెప్పిన మాటదే, నీ దేవుని యెహోవా మాట నీవు శ్రద్ధగా విని నేడు నువ్వు వాని ఆజ్ఞ అన్నిటిని అనుసరించిన ఎడల నువ్వు ఆస్వాదించబడతావు. హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరమును నువ్వు వినాలి అంటే ముందుగా నువ్వేం చేయాలి? దేవుణ్ణి తప్పక తెలుసుకోవాలి. ఈ రోజుల్లో లోటు ఎక్కడొచ్చిందంటే, పాటల్లో లోటులు లేవు, ప్రార్థన చేయడంలో లోటులు లేవు, మందిరానికి క్రమంగా రావడం లోటు లేదు, కానీ దేవుని తెలుసుకోపోవడానికి లోటు అయిపోయింది అందరికీ. ఏదో మందిరంకి వెళ్తే ఒక పాట ఇస్తారు, ఒక పాట పాడాలి, పాట ఇవ్వకపోయినా గొడవటి తీసేసుకోవాలి, ప్రార్థన ఇవ్వకపోతే మొక్క మార్చేసుకోవాలి, వాక్యం చదవడానికి ఇవ్వకపోతే ఇలా రకరకాల అనుకుని నువ్వు చేసే పని అని చెప్పినా ఆయన స్వరం వినడానికి నీ మనస్సు లేదు. దేవుని సన్నిధిలో నేను గడపాలి, దేవుని సన్నిధిని ఆయన సన్నిధి నేను ప్రసన్నతను పొందుకోవాలి అని ఆశ కలిగితే మాత్రం ప్రభునితో చెప్తున్న మాట, తప్పక నీవు ఆయన స్వరమును వినగలగాలి. చదవండి, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నీవు పోయి పండుకొమ్ము ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మన దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మోగవాడు కాదు, ఆయన నమ్మకమైన తండ్రి. ఎప్పుడు మాట్లాడతారు, ఎవరితో మాట్లాడతారో అవన్నీ కూడా మనం రోజు నేర్చుకోవడానికి ఇష్టపడుతుండగా మన జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అదేమిటంటే ప్రియ దేవుని బిడ్డరా, 9వ వచనంలో 3వసారి మరలా ఆ వాక్కు ప్రత్యక్షమై సమూయేలు అని 3వసారి మాట్లాడిన ప్రతిసారి కూడా ఆ స్వరము అక్కడే దగ్గరగా ఉన్న బంధువుల ద్వారా అక్కడే ఉన్నటువంటి మందిరంలో పరిచయం చేస్తున్న ఏలీ స్వరంలా కనిపిస్తుంది. ఆ స్వరం మీకు విషయం చెప్పనా, దేవుడు మీతో మాట్లాడే స్వరము కూడా బయట ఎవరితో మాట్లాడించాడు, ఆయన మీ దగ్గర వారితో మాట్లాడిస్తాడు, మీ ఇంటి వారితో కూడా మాట్లాడిస్తాడు, కళల ద్వారా కూడా. నీకు బాగా దగ్గరైన స్వరం అయితే మీకు బాగా గుర్తుంటుంది, అందుకే దేవుడు ఆ స్వరంతో మాట్లాడతాడు మీతో. మీకు బాగా ఫెమిలియర్ అయిన స్వరంతో, బాగా దగ్గరైన స్వరంతో మీతో మాట్లాడతాడు ఆయన. ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆ రీతిగా సమూయేలు 3వసారి మాట్లాడగా సమూయేలట ఏలీ అనే సేవకుడి దగ్గరికి వెళ్ళి, నన్ను పిలిచావా అని అడగగానే, పిలిచింది నేను కాదు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, నువ్వేం చేస్తావంటే వెళ్ళి నీ స్థలంలో పడుకో అని చెప్పాడు. వెళ్ళిన వెంటనే పడుకోగానే మరలా ఆ స్వరం వినబడితేనే అప్పుడు ఆ స్వరానికి లోబడినటువంటి సమూయేలు అంటున్నారు, చిత్తము ప్రభువా, నేను నీ దాసుడను ఆలకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఆయన స్వరమును ఆలకించే చెవులు నీకుంటే తప్పక నీతో మాట్లాడే దేవుడైనా. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, మొదట నీవు తెలియాల్సిన సంగతి ఏమిటంటే, దేవుని నువ్వు తెలుసుకుంటేనే ఆయన స్వరము నువ్వు గుర్తించగలగడానికి నీకు అవకాశం దొరుకుతుంది. నమ్మిన వారు మాత్రమే దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనందరికీ సంబంధించిన ఒక మాట ఉంది. ఏంటది? నా గొర్రెలు నా స్వరమును వింటాయి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును. చూడండి, నేను వాటికి నిత్యమునిచ్చుచున్నాను, నేను వాటికి నిత్యజీవమునిస్తున్నాను. చూడండి ఈ మాట, నా గొర్రెలు ఎవరి స్వరం వింటాయి? ఆయన స్వరం వింటాయి. అంటే అర్థమేంటి? ఆయన మాట్లాడతారని, ఆ మాటకు ఆయన గొర్రెలైతే, ఆయనకు లోబడే బిడ్డలైతే తప్పక వారు ఆ స్వరమును గుర్తించగలుగుతారని. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను ఏం చేస్తాయి? విని వెళ్ళిపోక విని నన్ను వెంబడిస్తాయి. అంటే దేవుని వాక్యమును విని వెళ్ళిపోయేవారు ఆయన స్వరం వినలేరు. ఆయన వాక్య ప్రకారంగా జీవించేవారు మాత్రమే ఆయన స్వరమును తప్పక గుర్తించగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజున నీవు ఆయన స్వరం వినలేకపోవడం గల కారణం, వింటున్నావు, విడిచిపెట్టేస్తున్నాం, వింటున్నావు, వెళ్ళిపోతున్నాం, వింటున్నావు, అది కూడా ఆదివారం, మరి మిగతా రోజుల్లో చదవం కాబట్టి, వినడానికి ఇష్టపడం కాబట్టి, లోక సంబంధమైన మాటలు అక్కడ అలా జరిగిందంటే ఇక్కడ అలా జరిగింది అనగానే చెవులు నెక్కబోచుకుని వింటున్న మాటలు కాబట్టి నువ్వు లోక సంబంధం ఎక్కువ సమయం గడుపుతున్నావు కాబట్టి వినలేకపోతున్నావు. కానీ వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని బిడ్డవైతే తప్పక నీవు ఆయన స్వరం వింటావు. దీంట్లో ఆయన చెప్పిన మాట నా గొర్రెలు మాత్రమే అని అనలేదు. ఆయన నా గొర్రెలు నా స్వరం వింటేనే అర్థం ఏంటంటే కేవలం నా శిష్యులు మాత్రం వింటారని చెప్పట్లేదు ఆయన. లేకపోతే ఉన్నతమైన వారు మాత్రమే, గొప్పవారు మాత్రమే వింటారని ప్రభు చెప్పట్లేదు ఆయన. కేవలం పెద్దవాళ్ళు మాత్రమే చెప్తున్నాను, ఆయనకి మాత్రమే, వారికి మాత్రమే నా స్వరం వినబడుతుందని చెప్పలేదు ఆయన. ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే క్రైస్తవులు మాత్రమే నా స్వరం వింటారు అని కూడా ఆయన చెప్పట్లేదు. కానీ ఆయన చెప్పిన మాట, యేసుకు సంబంధించి యేసుని వెంబడిస్తూ యేసు ప్రభు మనకిస్తున్నటువంటి మాట ప్రకారం జీవించిన వారు మాత్రమే ఆయన పిల్లలవుతారు. చూసారా? పాపము చేయక పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన మాటకు లోబడుతూ పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతూ దేవుడు సంతోషపెట్టాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో దేవుడు వారితో మాట్లాడుతున్న మాట, వారు నా స్వరమును తప్పక వింటారు. గట్టిగా స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. వారైనా వెంబడించగలుగుతారు. అంటే వెంబడించాలంటే మనల్ని మనం సిలువ వేసుకుంటూ వెంబడించాలి. అనుదినం వేసుకోవాల్సిందే, ఉపేక్షించుకోవాలి, మన అహం పోవాలి, యేసు మన జీవితంలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్వరము చేతనే ప్రపంచం నిర్మించబడింది. ఆమేన్. హల్లెలూయా. ఆయన స్వరము చేతనే ఆకాశ భూమి కలిగింది. ఆయన వాక్కు నేటికి కూడా ఉంది కనుకనే ఉదయం ఆకాశము మేఘములన్నీ కూడా చీకటిగా ఉన్నటువంటి మేఘములో నుంచి దేవుడు తన సూర్యుని కాంతిని ఉదయింపు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పగలు రాత్రి కలుగుతుంది అంటే ఆయన వాక్ ఇంకను పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఆయన ఒక మాట చెప్తారు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అంటే ఆ మాట ఏమవుతుంది? వాడికి అనుదినము కూడా వాక్ ప్రత్యక్షమవుతూ ఉంది. అందుకనే ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని పెంచి పెద్దవాడిగా చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేస్తారని చెప్పి ఆయన బాధపడిన సంగతి మనకు తెలుసు. బైబిల్లో మాట ఉంది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నది, అంతరిక్షము ఆయన మహిమను ప్రచురపరుస్తూ ఉన్నదంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి ఆ స్వరము మరుగైపోలేదు. నేటికి ఆ స్వరము పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హెబ్రీ పత్రిక 3:7 చదువుదాం. మరి కొంచెం బేస్ పెంచు, బేస్ కొంచెం పెంచు. హెబ్రీ పత్రిక 3:7. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచూ ఉన్నాడనుందా? చెప్పాడనుందా? చెప్పుచూ ఉన్నాడంటే అర్థం ఏంటి? నేటికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ తర్వాత చదవండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములలో, నేడు మీరు ఆయన శబ్దం వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలనే మీ హృదయంలో కఠినపరచుకునుడి. అంటే అరణ్యములో మన పితరులు మన్నా తిన్న వారి హృదయాలు ఎలా ఉన్నాయట? కఠినముగా ఉన్నాయంట. ఎర్ర సముద్రం పాలి చేయబడినను వారి హృదయాలు కఠినమైపోయి ఉన్నాయంట. బండ నుంచి నీళ్ళు ఇప్పించినను కృతజ్ఞత కలిగి పశ్చాత్తాపడి ప్రభువా మమ్మల్ని రక్షించినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఆయన కృతజ్ఞత కలిగి ఆయన పాదముల యొద్ద బ్రతకాల్సిన వారు పాపములోనే జీవించడానికి గల కారణం ఏంటి? అన్ని అద్భుతాలు ఎక్కడ కూడా ఆయన చేయలే. అన్ని అద్భుతాలు చేస్తే ఎందుకు ఆయన స్వరం వాడు వెళ్ళలేకపోయారంటే కారణం వారి హృదయాలు కఠినమైపోయినాయి. ప్రభు అన్నారు, మీరు పెదవడుతున్నారని గనపరుస్తున్నారే కానీ హృదయం నాకు దూరంగా ఉంది. మీరు చూస్తుంటే చూస్తున్నారే కానీ హృదయము కొవ్వింది అన్నాడు ఆయన. అందుకే మీరు నా స్వరమును వినలేట్లేదు. వినకపోవడం ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుణ్ణి మనము తెలుసుకోలేకపోవడం, దేవుడు మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకపోవడం వలనే మనము ఆయన స్వరమును వినలేకపోతున్నాం. రక్షింపనేరకు ఉన్నట్టు హస్తము కొరచు కాలేం, విననేరకు ఉన్నట్లని చెవులు మందము కాలేం. కానీ మీకును మీ దేవునికి మధ్యన మీ దోషములు ఆయనకు మనకును అడ్డుగా ఉన్నవి కావున ఆయన ఆలకింపకున్నాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన మాట్లాడతారంట, ఆయన వింటారంట, ఆయన చూస్తారంట. కానీ వీటికి అడ్డంకి ఏమిటనే ఉన్నదంటే అది మనలో ఉన్న పాపము, దోషము. అదే మనకు దేవునికి అడ్డుగా ఉంది. కాబట్టి ప్రభువు పౌలు మన సమూయేలుతో మాట్లాడే ముఖ్యమైన కారణం, సమూయేలు గారితో మాట్లాడే ముఖ్యమైన కారణం అతడు దేవుణ్ణి తెలుసుకోలేదు కాబట్టి వాక్ అతనికి ప్రత్యక్షము కాలే. ఈరోజు మనం చెప్తాం ఈ మాట. ఎంతమందికి దేవుడు తెలుసు? ఎంతమందికి దేవుడు తెలుసు? ఏమని తెలుసు దేవుడు అంటే? ఏమని తెలుసు మనకైతే? అద్భుతాలు చేస్తాడని తెలుసు. చెప్పండి. ఇంకా ఆశ్చర్యకారాలు చేస్తారని తెలుసు. ఇంకేం తెలుసు? స్వస్థపరుస్తారని తెలుసు, ఆరోగ్యం ఇస్తారని తెలుసు, ఇంకా పాపాలు క్షమిస్తారని తెలుసు. ఇంతే తెలుసుకుంటే మీరు దేవుని తెలుసుకున్నట్ట. ఇప్పుడు ఆరోగ్యం బాగుందని నమ్ముతారు ప్రభువుని, మరి ఆరోగ్యం బాగోకపోతే అప్పులు పోతాయని నమ్మితే మళ్ళీ అప్పులు చేస్తే అప్పుడు దేవుడి మీద తోసేస్తారు. మన స్థితి ఎలాగుంటుందంటే అప్పులు చేసి అమ్మయ్య దేవుడు తప్పించాలంటే మళ్ళీ అప్పులు చేసేస్తారు. కారణం ఏంటంటే ఇంకో బెట్టింగ్లు ఆడతావు, లేకపోతే ఆ పక్కలతో పోల్చుకుంటూ లగ్జరీ లైఫ్ కావాలనుకుంటూ ఒక కారు కొనుక్కుంటూ, లేకపోతే ఇంకో బంగ్లా కొనుక్కుంటూ, ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటూ ఏం చేసి అప్పు చేసి మళ్ళీ అప్పు తెచ్చడం మళ్ళీ ఏమంటావు? దేవుడి మీదే తోసేస్తావు. తప్పు ఎవరిది? తప్పు మనది. నెట్టేసేది ఎవరిపైన? అందుకే నీ ప్రార్థన ఆలకించట్లే. కాబట్టి ఆలోచన చేయండి. మనం అడిగేది కూడా మీ భోగేచ్ఛ నిమిత్తం అయితే దేవుడు దాన్ని ఆలకించిన ప్రభువు చెప్తున్నాడు. మన స్థితి గమనించుకోవాలి. అందుకనే మనం ఏ స్థితిలో ఉంటున్నామో ఆలోచన చేసుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట అదే. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. ఆయన నేడు మీరు ఆయన శబ్దం విననేయడలా వింటే అరణ్యములో కోపం పుట్టించిన వారి వల్ల మీరు ఉండవద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన వారు కోపం పుట్టించే ప్రభువుకి ఎన్నోసార్లు శోధించారంట. 40 సంవత్సరాలు వారు శోధించారు ప్రభువుని. 40 సంవత్సరాలు శోధించారు. మరి మనము
నిజం చెప్పాలంటే ఇప్పటికీ ఆయన భరిస్తూనే ఉన్నాడండి. ఇప్పటికీ ఆయన భరిస్తున్నాడు. ఆయన ఒకవేళ హృదయం కఠినం చేసుకుంటే ఈ లోకంలో ఒక్కర బ్రతకం. ఆయన జాలిగల దేవుడు, జాలిగల హృదయం కలిగిన వాడు కనుక ఇప్పటికి ఇంకా ఆలోచిస్తున్న, ఇంకా మారు మనసు పొందుతారని చెప్పేసి ఆయన ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడికి ఒకసారి స్తోత్రం చేద్దాం బిగ్గరగా అందరూ కూడా. హల్లెలూయా. కాబట్టి ఆయన స్వరము తెలుసుకోవాలని మనతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఎలా తెలుసుకుంటాం ఆయన స్వరాన్ని? మత్తయి సువార్త 4:4 ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 4:4 యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా అపవాదితో మాట్లాడుతున్న మాట ఏమిటనగా, అందుకైనా మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ, ఒక మనిషి బ్రతుకుతున్నాడంటే తినే ఆహారం వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల ఆ బిడ్డ జీవిస్తున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుడికి స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఎలా జీవిస్తున్నాడు అంటండి? దేవుని వాక్కు ఆ వ్యక్తి ద్వారా వెళుతున్నప్పుడు, దేవుని స్వరము వెలువడుతున్నప్పుడు ఆ స్వరము ద్వారా మనిషి బ్రతుకుతున్నాడు అన్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా ఆయన స్వరమును వినాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆధ్యాత్మికంగా ఎలాగైతే జీవించి ఉన్నారో, ఆత్మీయంగా ఎలాగైతే ఆయన జీవనం కొనసాగించి ఉన్నారో, ఈరోజు మనము కూడా ఆ స్వరం వినాలంటే మనం తప్పకుండా దేవుని వాక్యమును చదవాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని ప్రసన్నతను పొందుకోవాలి. మీకు విషయం చెప్తే వినండి జాగ్రత్తగా. ఆదాము హవ్వల టైంలో, అంటే ఈ భూమి మీద మొట్టమొదటి మనుగడ ప్రారంభించబడిన సమయంలో ఆదాము హవ్వలు అనే వ్యక్తులను దేవుడు తన చేతులతో చేసుకున్న సమయంలో మందిరాలు ఉన్నాయా? ఇప్పుడే ఉన్నాయి. చక్కటి మందిరాలు దేవుడు మనకి అనుగ్రహించారు. అప్పట్లో ఏమైనా బైబిల్ ఉందా అప్పుడు నా టైంలో? మనకి దేవుడు ఇప్పుడు ఏమిచ్చారు? చక్కగా చదివి అర్థం చేసుకుని అనుసరించిన దేవుడు మనకి ఏమిచ్చారు? ఇప్పుడు గ్రంథం మనకు దేవుడు ఇచ్చారు. కానీ వారికి ఏం వినబడింది ఎప్పుడు కూడా? ఆదము హవ్వలకు దేవుడు తన స్వరముతో మాట్లాడేవారు. ఆదికాండం 3:8 చదవండి. మీరందరూ చాలా జాగ్రత్త కలిగి అనాలోచనగా పెట్టుకోకుండా చక్కగా వినండి అమ్మా. చల్లపూటను ఆదికాండము 3:8 చల్లపూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును వారు ఏం చేసేవారట? చెప్పాలి. ఏం చేసేవారు? వారు వినేవారు. విని దేవుడని యెహోవా ఎదుటకు రాకుండా తోట మధ్యను దాగుకొనగా దేవుడని యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనెను. ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరినే ఉంటిని గనుక భయపడి దాగుకుంటిని అనెను. చూడండి, దేవుడు డైరెక్ట్గా మాట్లాడేవారు, ఆయన స్వరముతో మాట్లాడేవారు. ఆ తర్వాత దర్శనాలు, కళల ద్వారా, ప్రవర్తనతో ఎందుకు దేవుడు మాట్లాడాల్సి వచ్చింది? అది ఈరోజు మనము కూడా ఎందుకని స్వరం వినలేకపోతున్నామంటే కారణం పాపం. దేవుడు వారితో డైరెక్ట్గా మాట్లాడేవారు. ఆదామా, హవ్వా అనే ప్రేమతో ముచ్చటించి వారితో సమయం గడిపేవారు ఆయన. అంటే మీకు అందరికీ అర్థం అవ్వాలి, బైబిల్ లేకపోయినా, స్థానిక ఒక చర్చి లేకపోయినా, మనకలా ఆదివారం ఒకసారి, మంగళవారం ఒకసారి, శుక్రవారం ఒకసారి, లేక ఉపవాస ప్రార్థనలు ఇలాంటివి ఏమి లేవు ఆ రోజుల్లో. అయినా ఎలా ఆ స్వరం వినగలిగేవారంటే దేవుని ప్రసన్నత వారి చుట్టూ ప్రకాశించినందున వారితో దేవుని స్వరమును వారు ఎల్లప్పుడూ వింటూ ఉండేవారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెబుతామండి. ఇది మనం అందరం కూడా ఆలోచించిన విషయం ఏంటంటే, మందిరంలో
ప్రార్థించినా ఆయన వాక్యం విన్నా తప్పక నీతో మాట్లాడతారు. నువ్వు ఇంట్లో కూడా అదే సన్నిధి ప్రకాశము, నీ ఇంట్లో కూడా నువ్వు గడపగలిగితే పాపము చేయకుండా, పాప ఉద్దేశము లేకుండా పరిశుద్ధత కలిగి నీవు ఇంట్లో కూడా మిగతా రోజుల్లో సోమవారమైన, శుక్రవారమైన, మంగళవారమైన ఏమంటే ఏ రోజు నువ్వు ఇంట్లో కూర్చుని చేసుకున్నా అక్కడ కూడా దేవుడి ప్రసన్నత వస్తుంది. దేవుని స్వరము తప్పక నీతో మాట్లాడతారు ఆయన. కేవలం ఆదివారం మాత్రమే మీకు దర్శనాలు వస్తున్నాయా? దేవుడు మాట్లాడాలనుకుంటే ఏ సమయంలోనే సరే నువ్వు సిద్ధంగా ఉంటే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, పాపము దూరంగా జీవిస్తే, దేవుని దగ్గరగా జీవిస్తూ ఉంటే ప్రతి క్షణంలో దేవుడు నీతో మాట్లాడతారు. నమ్మని వారు దేవునికి స్వాతంత్రం బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి రోజున ఆలోచన చేయండి. యెహోవా స్వరము ఆదము హవ్వలతో మాట్లాడుతూ వచ్చారంట. చల్లపోటను కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆ మాట విన్నప్పుడు ఒకప్పుడు ధైర్యంగా వచ్చేవారు, ముందుకి సంతోషంగా వచ్చేవారు. బట్ ఆ దేవుడు వచ్చేసాడు నా దగ్గరికి అని చెప్పని. కానీ ఎప్పుడైతే వారు పాపము చేశారో, దేవుడు వద్దు అని పని చేస్తూ వచ్చి పాపం చేశారో, అప్పుడు వారికిలో ఏమొచ్చిందంట? భయం కలిగి దిగంబరమనుకుని తెలుసుకొని చెట్టు చాటును దాక్కున్నారండి. నువ్వు దాక్కునే పరిస్థితి, మందిరమునకు రాలేని పరిస్థితి, ధైర్యంగా తల ఎత్తలేని పరిస్థితి. కారణం ఏంటి చెప్పనా? పాపమే. ఆయన ఎప్పుడు మాట్లాడే సిద్ధముగానే ఉంటాడు, కానీ నీలో ఉన్న పాపం వల్ల ఆయన మాట్లాడలేకపోతున్నాడు. ఆయన మౌనం అయిపోతున్నాడు. కారణం మనలో ఉన్న పాపమే. వాక్యం స్వయంగా మాట్లాడుతున్నమాట. ఆయన స్వరమును ఎవరు గుర్తించగలుగుతారంటే ఆయన తెలుసుకున్న వారు మాత్రమే ఆ స్వరం గుర్తించగలుగుతారు. దేవుడికి గట్టిగా దేవుడి స్వాతంత్రం బిగ్గరగా హల్లెలూయా. సమూయేలు ఏలి ఎదుట దేవునికే సేవ చేస్తున్నాడు, కానీ దేవుడంటే అతనికి తెలియదు. అతని బాలుడు, దేవుని స్వరం ఎప్పుడు ఆయన వినలేదు. అక్కడ రాసిన మాట అదే, యెహోవా వాక్కు ప్రత్యక్షము ఇంకా సమూయేలుకి కాలేదు. కారణం యెహోవా ఎవరు అతనికి తెలియదు. మందిరంలో పరిచయం చేస్తున్నాడు, బలిపీఠం ఎదుట బలి అర్పిస్తున్నాడు, ధూపం వేస్తున్నాడు, యాజకత్వ సేవ అప్పగించబడిన బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నాడు. కానీ దేవుడు ఎవరో తెలియదు. అయితే ఆలోచన చేయండి, అలాంటి సమూయేలు జీవితంలో మనందరం కూడా జాగ్రత్తగా వినగలిగితే, దేవుని సన్నిధిలో అతని సమయం గడుపుతూ ప్రభువు నామములో ఆయన బలపడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం బిగ్గరగా. ఎప్పుడైతే ఈ ఆదాము హవ్వలు పాపం చేసి వచ్చారో, ఆ తర్వాత దేవుడు డైరెక్ట్గా మాట్లాడడం మానేసి ఎలా మాట్లాడుతూ వచ్చారంట? కళల ద్వారా మాట్లాడుతూ వచ్చారు ఆయన, దర్శనాల ద్వారా మాట్లాడుతూ వచ్చారు ఆయన, ప్రవక్తలతో మాట్లాడుతూ వచ్చారు ఆయన, ప్రవచనాల రూపంగా మాట్లాడుతూ వచ్చారు ఆయన. కొన్నిసార్లు ఆయన యోసేపు గారి కాలంలో అయితే ఫరో చక్రవర్తి దేవుడు ఏమిచ్చారు? కళను అనుగ్రహించి ఆ కళ ద్వారా రాబోయే భవిష్యత్తులో మీకు అందరికీ ఏమి రాబోతుంది? కరువు రాబోతుందని చెప్పి దేవుడు ఫరోకు తెలియపరిస్తే, ఫరోకు ఆ కళకు భావం తెలియకపోతే ఆ భావం చెప్పగలిగే వ్యక్తిని దేవుడు అక్కడ నియమించుకొని యోసేపు ద్వారా ఆ కళకు భావం చెప్పించి మళ్ళీ యోసేపును అనుకున్న రీతిగా రాజుగా ప్రధానికి దేవుడు చేశాడు. గట్టిగా చెప్పడం దేవుని స్తోత్రం చెప్తామండి. కారణం ఏంటి చెప్పండి ఒకసారి? దేవుడు మాట్లాడిన పద్ధతుల్లో రెండవ పద్ధతి, ఒక డైరెక్ట్గా మాట్లాడే ఆదామవ్వలతో, కానీ పాపం చేయడం ద్వారా ఆ స్వరం మరుగైన తర్వాత ఎలా మాట్లాడుతూ వచ్చారు? ఆయన కళల ద్వారా మాట్లాడుతూ వచ్చారు. అబ్రహాం కూడా దేవుడు ఎలా మాట్లాడారంట? అబ్రహాం గారితో కూడా యెహోవా వాక్కు ఆదికాండ 15 ఒకటి చదవండి. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకము. ఎలా వచ్చారు ఆయన? దేవుని వాక్యము దర్శన రూపముగా ఎందుకు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడమును నీ బహుమానమును అత్యధికంగా చేస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్పనా?
అబ్రాము గారు దేవునికి ఇష్టమైన పని చేశాడు. దేవుడిపై పూర్తిగా ఆధారపడే పని చేశాడు. ఏమంటాడంటే ఆయన అది మనం చదివిన మనకు అర్థమవుతుంది, ఎంత నిలబడ్డవయ్యా అనిపిస్తుంది. ఆదికాండం 14వ అధ్యాయం 22 చదవండి ఒకసారి. అబ్రాము 21 కూడా చదవమ్మా. సొదొమ రాజు మనుషులు నాకిచ్చి నా ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నువ్వు చెప్పకుండానట్లు, ఓ రాజా నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను నీ దగ్గర నాకు ఇచ్చే లంచము నాకు వద్దు. ఆమేన్. నీవిచ్చి నాకు ఆస్తి నాకు వద్దు. దేవుడిచ్చింది నాకు కావాలి తప్ప నువ్వు ఇచ్చింది నాకు అవసరం లేదు అంటే ఏమర్థమైంది? బాగా డబ్బులు ఎక్కువైపోయినాయన్నా, బాగా ఆస్తులు ఎక్కువైపోయినాయన్నా, బాగా అంతస్తులు ఎక్కువైపోయినాయన్నా, నేను కష్టపడింది నేనేం చేస్తాను? అనుభవిస్తాను. ఊరికి వచ్చేది నాకు ఏమాత్రం వద్దు. బెట్టింగ్ల ద్వారా వచ్చే డబ్బు నాకు వద్దు. ఏదో తప్పు చేస్తే వచ్చే డబ్బు నాకు వద్దు. కొంతమంది శరీరం అమ్ముకుంటూ వచ్చే డబ్బుతో జీవనం కొనసాగిస్తే అది నాకు వద్దు అని చెప్పగలగాలి. అబ్రాము గారు వద్దు అని చెప్పగలిగాడు. అందుకే చదవండి ఆ మాట 22 చదవండి. అబ్రాము నేనే అబ్రామును ధనవంతుడిగా చేస్తున్నాను అనుకున్న చెప్పకున్నట్లుగా ఒక నూలు పోగైనను చెప్పులు వారినైనను నీ వాటిలో ఏదైనా తీసుకొని ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడని యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసుకున్నాను. ఏమని? ఉత్తిన అన్యాయంగా వచ్చే డబ్బు నాకు వద్దు, నాకు అవసరం లేదు. ఒకరు తీసుకుంటే ఏమంటావు నువ్వు? అబ్రాము ఈరోజు ఇంత స్థితిలో ఉన్నాడంటే కారణం ఏంటి? నేను ఇచ్చాను చెప్పుకుంటావు నువ్వు. నాకు అవసరం లేదు, నా దేవుడు ఇచ్చిన వాగ్దానం నాకుంది అని దీవిస్తాడు ఆయన. నాకు అవసరం లేదని చెప్పి స్థిరపడ్డాడు, నిలబడ్డాడు. ఆ మాట అయిన తర్వాత ఎంత మంచి మాట అంటే 15 మొదటి వచనంలో ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది? డబ్బు ఎప్పుడైతే వద్దనుకున్నాడో, అన్యాయంగా వచ్చి డబ్బును ఎప్పుడైతే వద్దనుకున్నాడో, ఇది జరిగిన తర్వాత దేవుని వాక్యము అబ్రాహాము దర్శనమందు వచ్చి అబ్రామ భయపడకు, నేను నీకు కేడము. డబ్బుని కేడముని ఒప్పుకోలేదు నువ్వు. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. నువ్వు నా మీద ఆధారపడ్డావు, డబ్బు మీద కాదు. నువ్వు నా మీద ఆధారపడ్డావు, కుటుంబం మీద కాదు. నువ్వు నా మీద ఆధారపడ్డావు, మనుషుల మీద కాదు. కాబట్టి ఇందు మూలముగా నీకు తెలియజెప్తుంది ఏమనగా, నేను నీకు కేడము, నేను నీకు బహుమానమును అత్యధికమును చెప్పి నీ బహుమానం నేను చేస్తాను, అత్యధికంగా చేస్తాను. ఎందుకు చెప్పనా? అబ్రాము గారు దేవుని స్వరముపై ఆధారపడే బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. సమస్తాన్ని వదులుకుని ఏమొచ్చాడంట? విశ్వాసమును బట్టి అది వరకు చూడని, అది వరకు వెళ్ళని చోటికి అబ్రాము ఆయన స్వరంపై ఆధారపడి వెళుతొచ్చాడు. కాబట్టి మరణం వరకు ఆ స్వరం వింటూనే వచ్చాడు. అని గట్టిగా చెప్పడం కూడా స్తోత్రం చూద్దాం దగ్గరగా. హల్లెలూయా. ఈరోజు నువ్వు వద్దు అనుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు దర్శనంలో రూపంగా. మాట్లాడాడు ఆయన. ఎలాగా? ఒకప్పుడు ఆయన డైరెక్ట్గా ఆదమములతో మాట్లాడితే ఆ తర్వాత దర్శన రూపంగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు, దర్శనాలతో మాట్లాడుతూ వచ్చాడు ఆయన. దర్శనముకు కళకు తేడా ఏంటంటే, దర్శనం అనగా నువ్వు ప్రార్థన చేసుకుంటూ వచ్చింది. అప్పుడు నువ్వు గుడారంలో ఉన్న, మందిరంలో ఉన్న, ఇంట్లో కూర్చున్న ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీకు దర్శిస్తాడు ఆయన. ఆ దర్శనంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడారు. ఇక్కడ గుడారములో ఉన్న అబ్రాహామును చదవండి. ఎంత మంచి మాట అది. అది అధ్యాయము 4వ వచనం చదవండి.
యెహోవా వాక్యం అతని ఎద్దుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసును నీ పుట్టబోచున్నవాడు గర్భవాసమును పుట్టబోయేవాడు నీకు వారసుడగునని నీకు చెప్పాను. వారసుడని చెప్పాను. మరియు ఆయన వెలుపలకు అతను తీసుకుని వచ్చి, ఎక్కడున్నప్పుడు లోపల ఒక గుడారంలో టెంట్ కింద ఉన్నప్పుడు దేవుని వాక్కు టెంట్లోకి వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. ఆ గదిలోకి వచ్చిందంట, ఆ స్వరం వచ్చిందంట, ఆ మాట వచ్చిందంట, ఆ ప్రసన్నత అక్కడికి వచ్చి ఆ మహిమ అక్కడ అంతా దిగొచ్చిగా దర్శించబడ్డాడు. వెలుపల ఆ వ్యక్తిని తీసుకొచ్చింది ఆ స్వరం, బయటకు వచ్చాడు. అప్పుడేం చూపించాడంటే దేవుడు, నువ్వు ఆకాశం అది రాత్రిపూట ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రం లెక్కించమని చెప్పగా అది నీ చేత లెక్కించుకో, అంత సంతానం నీకు దేవుడు ఇస్తాడని వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడంటే గుడారములో కూడా దిగి వస్తాడండి ఆయన. నువ్వు చిన్న గదిలో ఉండి ప్రభువా నేను పేదవాడిని ప్రభువా, నన్ను పూరి గుడిసెలో నన్ను ప్రభువా, నాకు ఆస్తి లేవు ప్రభువా, నాకేమి లేవు ప్రభువా అంటే ఆయన అంటాడు, నువ్వు ఎక్కడున్నా నీ హృదయంలో ఉన్నాను కదా, నేను వచ్చేస్తాను, నీతో మాట్లాడుతాను, నేను బలపరుస్తాను, నేను దర్శిస్తాను. నేను దేవునికి కావాల్సింది ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారిని కాదండి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. నువ్వు చప్పళ్ళు కూడా ప్రార్థన చేస్తావని కాదు, నువ్వు బాగా పాటలు పాడతావని కాదు, నా గొర్రెలైతే, నా మాట వినేవారైతే, నా విశ్వాసం బట్టి నడిచేవారైతే తప్పక నా స్వరం వింటాను, వెంబడిస్తారు వాళ్ళని చెప్పిన దేవుడు. అబ్రహాము గుడారములో టెంట్లో ఉండగా కూడా ఆ స్వరము విన్న అబ్రహాము వెలపలికి వచ్చి ఆ ఆకాశ నక్షత్రాలు చూసి, ఇదిగో ఇది ఇలా చేస్తాను నీ జీవితాన్ని అని చెప్పి దేవుడు అన్నాడు. అన్న దేవుడు నమ్మకమైన వాడు. నేటికి ఆయన సంతానం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. గట్టిగా చెప్పకూడదు స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. మీరు గమనించారా? ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఆ స్వరం ఇప్పుడు ఆగిపోయిందా? మనందరూ ఎవరు చెప్పండి ఒకసారి. అబ్రహాముకు వాగ్దానం చేయబడిన ఆ సంతానము క్రీస్తే. ఆ క్రీస్తు సంతానం మనందరము కూడా ఆయన బిడ్డలమై ఉన్నాం. గట్టిగా చెప్పకూడదు స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ప్రపంచ వ్యాప్తంగా యూదులు, అరబ్బులు, ముస్లిమ్స్ అందరూ ఎవరి సంతానమై ఉన్నారు? ఇప్పుడు అబ్రహాము సంతానం. ఇదే ఆయన వాక్కు, మాట్లాడిన మాట. అది నిబంధన చేసిన దేవుడు నమ్మకమైన వాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు. ఆ వాక్కు అబ్రహాముకు దిగి వచ్చినట్లుగా మనలో కూడా వాక్కు పని చేయాలంటే దేవుణ్ణి ఎరిగే వారికి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. అదే వాక్కు యాకోబుతో మాట్లాడింది రాత్రిపూట. సాయంకాలమున రాయి తలగడగ చేసి పడుకొనగానే ఆకాశంలో భూమికి నిచ్చెన వేసిన ఆ నిచ్చెన దేవుడు అక్కడ యాకోబు చూస్తారు. దోతలు ఎక్కుతూ దిగుతం కనిపించింది. ఆ స్వరము, ఆ మాట, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు ఆయన. ఇలా దేవుడు ఎలా వచ్చారట? డైరెక్ట్గా మాట్లాడుతూ వచ్చారు, తర్వాత దర్శనాలతో మాట్లాడుతూ, తర్వాత కళలతో మాట్లాడుతూ వచ్చారు, తర్వాత తన ఆత్మతో మాట్లాడ మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 1:1 చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అందరూ తెరవండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన ఆ దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారునికి సమస్తమునకును వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచము నిర్మించను. గట్టిగా చెప్పలు కూడా దేవుడికి స్తోత్రం చేద్దాం బిగ్గరగా. ఆ వాక్కే పూర్వకాలములో నానా విధములుగా, నానా సమయములుగా మాట్లాడుతున్న ఆ స్వరమే తర్వాత తన కుమారుని ద్వారా మాట్లాడుతూ మొదలుపెట్టారు. ఆ వాక్కు శరీరధారిగా ప్రత్యక్షమై 33 సంవత్సరాల జీవించిన జీవితమే ఈ గ్రంథంలో దేవుడు రాయించారు. పూర్వకాలంలో ఆయన గురించి చెప్పబడిన మాటలన్నీ కూడా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రతి మాట కూడా దీంట్లో రాయబడ్డాయి. ఈ వాక్యమును చదివేవారును గైకొనేవారు మరీ ధన్యులు. గట్టిగా చప్పుడు కొట్టి స్తోత్రాలు చెబుతామండి. హల్లెలూయా. ఈ ప్రవచన వాక్యము చదివేవాడును, దాన్ని వినివాడును, దాన్ని గైకొనేవాడు కూడా ధన్యులు.
ఆ వాక్ మరుగైపోలేదు. ఆ వాక్ పరిశుద్ధాత్మ రూపంగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే యోవేలు గ్రంథం 22వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం ఆయన చెప్పిన మంచి మాట ఏమిటంటే, మంచి వాగ్దానం 754వ పేజీ, 754వ పేజీ, 754వ పేజీ, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28-29 వచ్చి చదువుతాం. 28. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుదును, నీ కుమారులను నీవు మీ కుమారులను నీ కుమార్తెలను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, ప్రవచనాలు చెప్పుదురు. నీ ముసలివారు ముసలివారు కలలు కంటారు, నీ యవ్వనులు దర్శనము చూచి మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును, నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే ప్రవచనం మనకి అపోస్తుల కార్యం 2వ అధ్యాయము. ఈ ప్రవచనం నెరవేర్చబడిన సమయం అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 16-17 వచ్చినాడు. దేవుడు నేటికి కూడా మాట్లాడే దేవుడు నడిపించడానికి దేవుడి మాట మాట్లాడుతున్నారు. యోవేలు ప్రవక్త ద్వారా, యోవేలు ప్రవచించే ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంచె దినముల యందు నేను మనుషులు అందరి మీదనా కొందరి మీదనా? అందరి మీద నేనేం చేస్తాను? నా ఆత్మను కుమ్మరించేదను. ఎప్పుడు? ఈ కాలములోనే. ప్రియ దేవుని బిడ్డ ఆలోచించండి మాట. ఈ కాలములోనే, ఇవే అంచె దినాలు, ఇవే కడవరి కాలాలు, ఇదే ప్రభు రాకడ దగ్గర పడుతున్న సమయం. ఇది ఏం చేస్తున్నాడు ఆయన? మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమార్తెలను ప్రవచించెదరు. ఏం చేస్తారట? జరగబోయే భవిష్యత్తు కూడా మాట్లాడతారు వాళ్ళు. నమ్ముతూ దేవుని స్తోత్రం చెప్పండి. మీ కుమారులు మాట్లాడుతున్నారు, మీ కుమార్తెలు మాట్లాడుతున్నారు. రాబోయే సంగతులు దేవుడు వారితో తెలియపరుస్తున్నాం. ఏం చేయాలి? సిద్ధపడాలి. ప్రియ దేవుని బిడ్డ, చాలా భారంతో ఈ మాట మీకు చెప్తున్నాను నేను. మీ కుమారులను మీ కుమార్తె ప్రవచిస్తారు. అంత మాత్రమే కాదు, ముసలి వారు కళ్ళగంటారండి. దేవుడు వృద్ధులకు కళ్ళు తీసుకొస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మీరు గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఇది కళ్ళబొల్లి మాటలు కాదు. దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఇది. మనుషులు అందరి మీద ఆత్మ కుమ్మరిస్తా అంచదముల్లో. అంత మాత్రమే కాదు, దాసుల మీదను, దాసులాండల మీదను, నా సేవకుల మీదను, నా సేవకుల మీద నేను తన ఆత్మ కుమ్మరిస్తాను. గనుక వారు ప్రవచించేది. కానీ వారు ఏం చేస్తారంటే జరగబోయే భవిష్యత్తులో వారు మీతో ప్రవచిస్తారు, మాట్లాడతారు. ఇది కళ్ళబొల్లి మాటలు కాదు. ప్రియ దేవుని బిడ్డరా, ఆయనే స్వరం మాట్లాడుతున్న మాట. మీ ఆత్మ నేను కుమ్మరిస్తాను. అందుకనే ఆత్మ ప్రతి ఒక్కమే కుమ్మరించబడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో యవ్వనస్తులు అందరూ కూడా కళ్ళగంటున్నారండి. భవిష్యత్తు దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. రాబోయే ఉగ్రత ఎలా ఉంటుంది చెప్తూ దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. ఆ వాక్కు ఒకప్పుడు అరుదుగా ఉండేది. ఇప్పుడు దేవుడు ఆ వాక్కును ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఆయన కారణం పరిశుద్ధాత్మ దేవుడు మనుషులందరి మీద తన ఆత్మ ఏం చేస్తాడట? ఆయన తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఆయన అందుకే మనము రక్షించబడ్డం ఆత్మ ద్వారానే, ఆదరించబడ్డం ఆత్మ ద్వారానే, ప్రార్థన చేయగలుగుతున్నాం ఆత్మ ద్వారానే, అద్భుత కాలం చూడగలుగుతున్నాం ఆత్మ ద్వారానే. ఆ ఆత్మే ప్రతి ఒక్కరి మీద తన ఆత్మను ఊదుతూ మాట్లాడుతున్న మాట. మీ బిడ్డలు ప్రవచనాలు పలుకుతారు, మీ బిడ్డలు ప్రవచనాలు మాట్లాడతారు, మీ బిడ్డలు కలలు కంటారు. వృద్ధులారా, మోసలి తరములు మీరు ఏం చేస్తారట? కలలు కంటారు ప్రభు కొరకై. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఆధారపడాల్సింది నాకు ప్రవచనం చెప్పండి పాస్టర్ గారి మీద కాదండి. పరిగెత్తాల్సింది ఎక్కడికో కాదండి, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. మీరు మోకరించి అడగండి, ప్రభువా నాతో మాట్లాడయ్యా. ఎన్నోసార్లు నువ్వు మాతో మాట్లాడుతున్నావు, కానీ నేనేం చేస్తానంటే ఎవరెవరిపైన ఆధారపడుతూ వచ్చాను. నువ్వు ఆధారపడాల్సింది ఎవరిపైన అంటే, ఎప్పుడు నువ్వు ప్రభువుని అర్థం చేసుకుంటావో, తెలుసుకుంటావా, నీతో స్వయంగా మాట్లాడతాడు ఆయన. నీతో స్వయంగా మాట్లాడతాడు ఆయన. నువ్వు ఆయనపై ఆధారపడితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి మహిమక్క చెందినది ఒకసారి అందరూ కూడా దాన్ని ఉండాల్సిన పని ఏంటంటే, నువ్వు దేవుడు నీతో మాట్లాడాలంటే
దేవునితో నువ్వేమవ్వాలంటే వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవునితో